ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలు ఉచితాలు ప్రకటించడం సర్వసాధారణంగా మారింది. తమను గెలిపిస్తే అన్ని ఉచితంగా ఇస్తామంటూ పార్టీలు చేసే ప్రకటనల ఆధారంగానే ఓట్లు పడుతున్నాయి. అధికారంలోకి రావాలంటే ఉచిత హామీలు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. అయితే ఇలా ఉచితాలతో ప్రజలను బద్దకస్తులుగా మార్చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే దీనివల్ల ప్రభుత్వాలు దివాలా తీస్తాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై రాయించిన కొటేషన్ చూసి పలువురు అతడిని మెచ్చుకుంటున్నారు. ఉచితాలు వద్దు, ఉపాధి ముద్దు అంటూ ఆటో వెనుక రాసిన నినాదం జనాలను ఆలోచింపజేస్తుంది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ ప్రభుత్వం ఇచ్చే ఉచితాలకు వ్యతిరేకంగా నినదించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలో రాంబాబు అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకొని ఉంటున్నాడు. కొంతకాలం నేత కార్మికుడిగా పనిచేసిన రాంబాబు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల సలహా మేరకు సాంచా పనికి స్వస్తి చెప్పాడు. కోలుకున్నాక ఆటో కొనుక్కొని సిరిసిల్లలో తిప్పుతూ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటోపై రాయించిన నినాదంపై రాంబాబు మాట్లాడుతూ ఉచితాల వల్ల అన్ని ఇబ్బందులేనని చెప్పాడు. ఉచితాలకు తాను వ్యతిరేకమని చెబుతున్నాడు. వాటి స్థానంలో యువతకు ఉపాధి కల్పించే పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ద్వారా వచ్చే ఆదాయమే తప్ప రాంబాబుకు ఇతరత్ర ఆదాయం వచ్చే మార్గాలేవీ లేవు. అయినప్పటికీ వచ్చే ఆ కొద్ది మొత్తంతోనే తల్లిదండ్రులను, భార్య పిల్లలను పోషించుకుంటూ ప్రభుత్వం నుంచి తాను ఉచితంగా ఏమి ఆశించబోనని చెబుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. 10 ఏళ్లుగా ఆటోపై కొటేషన్తో జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నానని, చాలామంది తన ఆటో వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారని రాంబాబు చెప్పాడు.